నమస్తే, నేను మీ ప్రశోక్ కుమార్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఐడియల్ పేషెంట్ కేర్ అంటే క్యాన్సర్లో ఉన్న పేషెంట్స్ని ఐడియల్గా ఎలా మనం కేర్ తీసుకోవాలి. ఐడియల్ పేషెంట్ కేర్, క్యాన్సర్ పేషెంట్స్ని మనం నార్మల్గా ఉన్న డిజీజ్ లాగా కాకుండా అంటే అలా ట్రీట్ చేయలేము. ఎందుకంటే ఇది ఒకరితో అయ్యే పని కాదు. దిస్ ఈజ్ ఎ మల్టీ మొడాలిటీ అప్రోచ్. మల్టీ మొడాలిటీ అప్రోచ్ అంటే ఏంటంటే క్యాన్సర్ని మనం ఒక రకంగా కాకుండా ఒక 10 మంది కలిసి దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే క్యాన్సర్ పేషెంట్స్కి రేడియేషన్ అవసరం కావచ్చు, కీమో అవసరం కావచ్చు, సర్జరీ అవసరం కావచ్చు. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే పేషెంట్కి ఆ క్యాన్సర్తో ఒక భయంని తొలగించేసి ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయగలిగితేనే ఈ మిగతావన్నీ రోల్లోకి వస్తాయి. కానీ పేషెంటే మోరల్ లూజ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతే ఎటువంటి ట్రీట్మెంట్, సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, కీమోకి కానీ ముందుకు రారు. మేము చూస్తున్న చాలామంది పేషెంట్స్ ఆల్టర్నేటివ్ థెరపీస్ని చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ అవగాహన, అవేర్నెస్ లేదు, ఆ మోరల్ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము హెల్త్ కేర్ నుంచి. తర్వాత నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా మనం వాళ్ళకి రీచ్ చేయలేకపోతున్నాం. అంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నాం, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాం. సో దీనికోసం మనం ఏమంటున్నాం అంటే ఈ పాలియేటివ్ కేర్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్నే ఎక్కువ హ్యాండిల్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే దాంట్లో ఎక్కువ మంది సైకాలజీ వాళ్ళు కూడా ఉంటారు. క్యాన్సర్ గురించి డీటెయిల్డ్గా వాళ్ళకి అవగాహన ఇస్తారు. అంటే ఒక పేషెంట్ క్యాన్సర్తో క్లినిక్కి రాగానే ముందు ట్రీట్మెంట్ గురించి మాట్లాడకుండా జబ్బు గురించి వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత అవగాహన ఉంది, ఫ్యూచర్లో ఆయన ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు, దానికి ఎటువంటి సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది, అలాగే మెడికల్ ఫీల్డ్ వై నుంచి ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ ఒక డిస్కషన్ లాగా, ఒక గ్రూప్ డిస్కషన్ లాగా ఫస్ట్ డే జరుగుతుంది. దాన్నే మనం ఒక బోర్డ్ ఆఫ్ డిస్కషన్ కింద పెట్టుకుంటాము. అక్కడ మనకి ఈ క్యాన్సర్ గురించి డీటెయిల్డ్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వశ్చనర్స్ అంటే పేషెంట్స్కి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఫ్యామిలీ తరపు నుంచి ఏమైనా జాగ్రత్తలు, లేకపోతే ఆ కేర్ ఇవ్వడానికి సపోర్ట్ ఉందా లేదా, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. అంటే ఒక పేషెంట్ని రోజు హాస్పిటల్కి తీసుకురావాలి. దిస్ ఈజ్ చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ. కానీ అవే మెయిన్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు మేము చూస్తాం ఏంటంటే చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లో ఉండిపోతారు. వాళ్ళు సడన్గా బాగా స్ప్రెడ్ అయిపోయాక వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఏమ్మా ఎందుకు రాలేదు అంటే, నాకు తీసుకొచ్చేవాళ్ళు లేరు బాబు, నేను రాలేకపోయాను, ఇప్పుడు నొప్పి భరించలేక వస్తున్నాను అంటే అప్పుడు నిజంగానే వాళ్ళని బ్లేమ్ చేయాలా, లేకపోతే నిజంగానే ఆ సిస్టమ్ని మనం ముందే మిస్ అయ్యామా, ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండుంటే ఏమైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అయినా చేయగలిగే వాళ్ళమా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఐడియల్ క్యాన్సర్ కేర్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్స్ ఎ టీమ్ వర్క్ వేర్ ఏ ఫిజిషియన్ అసిస్టెంట్ లైక్ నా సిస్టర్ కానీ, లేకపోతే ఏ సైకాలజీ కోఆర్డినేటర్ కానీ, వీళ్ళు కోఆర్డినేట్ చేయగలిగితే మాత్రం మనం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ని ఎక్కడా మిస్ చేయము. సో దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మనం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తేనే దాని యొక్క క్యాన్సర్ ఒక పేషెంట్ ఒక సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కేర్ కూడా మనం ప్రాపర్గా ఇవ్వగలుగుతాం. దీనివలన హెల్త్ కేర్ ప్రొవైడ్ కూడా ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాట్ బెస్ట్ వీ హ్యావ్ డన్ అన్న ఒక చెప్పగలుగుతాం. అలాగే పేషెంట్ వైజ్, అటెండర్స్ వైజ్ కూడా మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలిగామో టిల్ ద ఎండ్ ఆఫ్ దేర్ కేర్ ఆ ఒక సాటిస్ఫికేషన్స్ వాళ్ళకుండా ఉంటుంది. సో ఇట్స్ ఏ టీమ్ వర్క్ అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్. నాట్ ఓన్లీ ద డాక్టర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్, it's played by the family and the supporting system like staff of the hospital also. క్యాన్సర్ అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది.